డబ్బు డబ్బు మనిషి బ్రతకటం మానేసి డబ్బు కోసం పరిగెడుతున్నాడు. బ్రతకటానికి డబ్బు అవసరమే కాదనదు, కానీ అది ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటే చాలుంటున్నాను. ఒకప్పుడు కుటుంబాన్ని చూసి సంబంధాన్ని కలుపుకునేవాడు, మరి ఇప్పుడు ఆస్తి అంతస్తులు చూసి కలుపుకుంటున్నారు. అసలు ఎటుపోతుంది సమాజం? ఒక తల్లి తనకు భర్త దూరమైన నలుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేస్తుంది. అదే నలుగురు పిల్లలు ఒక తల్లిని పోషించలేక వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. ఎందుకు? డబ్బు సంపాదనలో పడి. డబ్బు సంపాదనలో పడి. అరే, రూపాయి కొందరికి విలువ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లేదా? సిగ్గుపడాలి, మనమంతా సిగ్గుపడాలి. ఈరోజు డబ్బు కోసమో ఆస్తి కోసమో బంధుత్వాన్ని వదులుకుంటే ఎలా? రేపు డబ్బు పోయిన రోజున ఆ బంధుత్వమే నిన్ను ఆదుకుంటుంది, సమాధానం చెప్తుంది. ఈ రోజు సమాజంలో బలమైనది ఇనుము. అది అన్నిటినీ ముక్కలు ముక్కలుగా చేస్తుంది. ఇనుము కంటే బలమైనది నిప్పు. అది ఇనుమునే కరిగించి వేస్తుంది. నిప్పు కంటే బలమైనది నీరు. అది నిప్పునే ఆర్పేస్తుంది. నీరు కంటే బలమైన వాడు మనిషి. ఆ నీటినే తాగేస్తాడు. మనిషి కంటే బలమైనది డబ్బు. అది మనిషిని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, గెలిపిస్తుంది, ఓడిస్తుంది, ఆడిస్తుంది, పాడిస్తుంది, చివరికి మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అయినా కూడా మనిషి డబ్బు వెనకే పరిగెడుతున్నాడు. డబ్బు పేదవాడి దగ్గరకు రాదు, మధ్య తరగతి వాడి దగ్గర ఉండదు, ఉన్నవాడి దగ్గర దానికి విలువే లేదు. కానీ మన కష్ట సుఖాల్లో మనకు తోడుగా ఉండేది డబ్బు కాదు.